రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, GPO, JLM అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జనవరి 24 నుండి జనవరి 30 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 30th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జెస్. మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జెస్. మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జెస్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి ఇండియా ఒక ప్రపోజల్ సబ్మిట్ చేసింది, ఒక ప్రతిపాదన పంపించింది. ఈ మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జెస్కి యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ హోదాను ఇవ్వాలి అని చెప్పేసి ఇండియా ఒక ప్రతిపాదన పంపింది. మరి ఇక్కడ ఫస్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఈ రూట్ బ్రిడ్జెస్ అంటే ఏంటి? రూట్ అంటే తెలుగులో వేర్లు, చెట్ల వేర్లు, లైక్ ట్రీస్ రూట్స్ అంటే చెట్ల వేర్లు. మీరు ఇక్కడ చూస్తే ఇమేజ్లో ఒక రకమైన చెట్ల వేర్లతో కూడిన బ్రిడ్జెస్ ఉన్నాయి. మనం జనరల్గా బ్రిడ్జెస్ అంటే మనం కన్స్ట్రక్ట్ చేస్తాం, నిర్మిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల శ్రీలంకకి మనము బెయిలీ బ్రిడ్జెస్ పంపినాం. బెయిలీ బ్రిడ్జెస్, రైట్? మరి ఆ బెయిలీ బ్రిడ్జెస్ అంటే ఏంటివి? మనం ఏవైనా విపత్తులు, డిజాస్టర్స్, ఫ్లడ్స్, తుఫానులు, సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్ అటువంటి వచ్చినప్పుడు జనరల్గా అప్పటికప్పుడు చాలా క్విక్గా, ఫాస్ట్గా బ్రిడ్జెస్ని నిర్మిస్తాం. అంటే అవి ఆర్టిఫిషియల్ బ్రిడ్జెస్, కృత్రిమంగా తయారు చేసే బ్రిడ్జెస్. మరి ఇక్కడ మీరు చూస్తే ఇవి ట్రీస్ రూట్స్తో సహజ సిద్ధంగా ఏర్పడతాయి. అయితే పూర్తిగా సహజ సిద్ధంగా ఏర్పడవు. ఈ చెట్ల రూట్లు ఏవైతే ఉంటాయో, చెట్ల వేర్లు పెరిగినప్పుడల్లా పెరుగుతూ పోతూ ఉంటాయి కదా. వీళ్ళు మేఘాలయలో ఉన్న కొంతమంది ట్రైబల్ పీపుల్, ముఖ్యంగా కాశీ జైంతియా, కాశీ కొండల్లో నివసించే కాశీ ట్రైబల్ పీపుల్, కాశీ జైంతియా ట్రైబల్ పీపుల్, కాశీ ప్రజలు, జైంతియా అనే గిరిజన తెగ ప్రజలు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్ల వేర్లు పెరుగుతూ ఉంటాయి కదా, వాటిని వీళ్ళు ఏదైనా చిన్న చిన్న కాలువలు దాటాలన్నా వాళ్ళు ఏం చేస్తారు, వీటితో ఒక రకమైన బ్రిడ్జెస్ మాదిరి తయారు చేస్తారనమాట. అంటే ఇవి పూర్తిగా న్యాచురల్ అని చెప్పలేము, బట్ ఈ ప్రజల సహకారంతో కూడా వీటిని కంప్లీట్గా ఇలా తయారు చేస్తారు. సో ఇప్పుడు ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్, వీటికి లివింగ్ అంటే ఏంటి? ఇవి సజీవమైన అని అర్థం వస్తుంది, బట్ మనకి జస్ట్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అని గుర్తుపెట్టుకోండి. సో వీటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ హోదా ఇవ్వాలి అని చెప్పేసి ఇండియా ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. సో మరి వీటికి ఒక నేమ్ ఉంటుంది, ఆ పేరు మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా. పేరు వచ్చేసి వీటినే జింగ్ కింగ్ జ్రీ లేదా లియూచ్రై అని కూడా పిలుస్తారు. జింగ్ కింగ్ జ్రీ ఆర్ లియూచ్రై అని పిలువబడే ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్. వీలైతే ఆ నేమ్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు మరి ఏ చెట్ల ట్రీస్ నుంచి ఇవి, లైక్ ఏ ట్రీ రూట్స్ నుంచి ఇవి లైక్ ఈ బ్రిడ్జెస్ ఇలా ఫార్మ్ అవుతాయి అంటే ఇండియన్ రబ్బర్ ట్రీస్. వాటి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి, శాస్త్రీయ నామము ఫికస్ ఎలాస్టికా అని సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. ఇండియన్ రబ్బర్ ట్రీకి శాస్త్రీయ నామము. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మెయిన్గా ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఏ ప్రజలు వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, కాశీ ట్రైబల్ పీపుల్, జైంతియా ట్రైబల్ పీపుల్. ఈ నేమ్ ఇంపార్టెంట్. సో మరి 2026-27 వరల్డ్ హెరిటేజ్ సైకిల్కి గాను, అంటే ఇప్పుడు 2026లో స్టార్ట్ అవుతుంది కదా, 2026-27 ఇయర్కు గాను మనము ప్రతిపాదన పంపడం జరిగింది. సో ఇది మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ హోదా కలిగిన ప్రదేశాలు ఇండియాలో 44 ఉన్నాయని చెప్పేసి నిన్ననే మనం తెలుసుకున్నాం. మరి 44వ సైట్ ఇది ఇండియాలో
ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా పొందిన 44వ ప్రదేశం వచ్చేసి మరాఠా మిలిటరీ ఫోర్ట్ కాంప్లెక్స్, మరాఠా మిలిటరీ కోటలు అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఈ మరాఠా మిలిటరీ కోటలు 12 ఫోర్ట్స్ ఉంటాయి. ఈ 12 ఫోర్ట్స్లో 11 ఫోర్ట్స్ మహారాష్ట్రలో ఉంటాయి. ఒక కోట మాత్రం తమిళనాడులో ఉంటుంది. ఇవి శివాజీ కాలంలో వీటిని నిర్మించారు, బిల్ట్ చేశారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది యునెస్కోకి సంబంధించిగా. యునెస్కో 1945లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్. ఇక్కడ ఇంకొక నిన్న టాపిక్కి ఒక చిన్న అప్డేట్ అండి, కరెక్షన్. నిన్న మనము ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, యునెస్కోస్ మ్యాబ్ ప్రోగ్రామ్. యునెస్కోకి సంబంధించిన మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. ఈ బయోస్పియర్ రిజర్వ్లని సంరక్షించాలి, ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి 1971లో యునెస్కో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మరి ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటే అందులోంచి 13 బయోస్పియర్ రిజర్వ్స్ ఈ మ్యాబ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఆ 13th బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి మనము కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి తెలుసుకున్నాం. కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ నిన్న మనము ఫ్లోలో లడక్ అని చెప్పామండి, బట్ చిన్న కరెక్షన్ అండి, కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ చెప్పా కదా, మీకైనా నాకైనా నంబర్ ఆఫ్ రివిజన్స్ చేసినప్పుడే గుర్తుంటాయి, లేదంటే చిన్న చిన్న తప్పులు దొరలే అవకాశం ఉంది. బట్ ఎనీవే అలా ఏదైనా బై మిస్టేక్ ఏదైనా పొరపాటున అలా తప్పిదం చేసినా నేను డెఫినెట్లీ దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ అప్డేట్ చేస్తానండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో చెప్పినప్పుడు హిమాచల్ ప్రదేశ్ అని చెప్పినాము, బట్ నిన్న ఫ్లోలో అది అడిషనల్గా వాల్యూ అడిషన్ చేసేటప్పుడు ఫ్లోలో లడక్ అని చెప్పడం జరిగింది. బట్ కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్ అండి. ఇంకా ఈ ఫస్ట్ టాపిక్కి కంటిన్యూషన్ మనం ఒక రెండు పాయింట్లు మాట్లాడుకోవాలి. యునెస్కోకు భారత రాయబారి మరియు శాశ్వత ప్రతినిధిగా విశాల్ వి శర్మ ఉన్నారు. యునెస్కోకి ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎవరు ఉన్నారంటే విశాల్ వి శర్మ. వీలైతే ఈయన పేరు గుర్తుంచుకోండి. మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్కి డైరెక్టర్గా లాజారే అస్సామో ఎలా ఉండో అవసరం లేదండి, ఎందుకంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ డైరెక్టర్ అడగడానికి వెరీ లెస్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనకి ఫ్యాక్ట్స్ రూపంలో కరెంట్ అఫైర్స్ ఇవ్వాలి కాబట్టి డెఫినెట్లీ వీలైతే గుర్తుంచుకోండి, అదర్వైజ్ నాట్ నెససరీ. నెక్స్ట్ వన్, సంపూర్ణత అభియాన్ 2.0. నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ 2.0 అనే ఒక క్యాంపెయిన్ని, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇక్కడ సంపూర్ణత అంటే ఏంటి? జనరల్గా సంపూర్ణత అంటే ఏంటి? మనము పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలి, ఫుల్ ఫ్లెజ్డ్ డెవలప్మెంట్ అచీవ్ చేయాలి, అదే సంపూర్ణత. 100% అచీవ్మెంట్, అదే సంపూర్ణత. మరి నీతి ఆయోగ్ ఇప్పుడు ఇండియాలో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని, ఆస్పిరేషనల్ బ్లాక్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి సంపూర్ణత అభియాన్ సెకండ్ వర్షన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ నీతి ఆయోగ్ విషయానికి వస్తే, నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ అనేది మనకి ఇండియాకి డెవలప్మెంట్కి అవసరమైన ఇండెక్స్లు తయారు చేస్తూ ఉంటుంది, సూచికలు కావచ్చు, అవసరమైన స్ట్రాటజీస్ అందిస్తూ ఉంటుంది. గతంలో మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది, ప్రణాళికా సంఘము. ఫర్ ఎవ్రీ 5 years, 5 ఏళ్ళకి ఒకసారి ప్లానింగ్, ఈ 5 year ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికలు తీసుకొని వచ్చేది భారతదేశం అభివృద్ధి చేయడానికి. బట్ అయితే దాని స్థానంలోనే నీతి ఆయోగ్ని తీసుకొని వచ్చారు. నీతి ఆయోగ్ని January 1, 2015లో ఏర్పాటు చేశారు. సో నీతి ఆయోగ్ ఫౌండేషన్ డే, వ్యవస్థాపక దినోత్సవం అంటే January 1. నీతి ఆయోగ్కి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా ప్రస్తుతం సుమన్ బేరీ ఉన్నారు. నీతి ఆయోగ్కి సిఈఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్, అతని పేరు బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. సో ఇది నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇక మరి ఇప్పుడు ఈ సంపూర్ణత అభియాన్ 2.0 ప్రోగ్రామ్ ఏంటి? ఇండియాలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఆకాంక్షాత్మక జిల్లాలు, ఆస్పిరేషనల్ బ్లాక్స్ అంటే ఆకాంక్షాత్మక బ్లాకులు. ఇక్కడ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇంకొకసారి తెలుసుకోవాలా. ఇండియాలో అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్, అండర్ డెవలప్డ్ బ్లాక్స్ చాలా ఉంటాయి. అంటే అసలు అభివృద్ధికి నోచుకోని జిల్లాలు,
అభివృద్ధికి నోచుకొని మండలాలు చాలా ఉంటాయి. సో వాటిని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీటిలో ఈ డిస్ట్రిక్ట్స్, ఈ బ్లాక్లలో ఏ విధంగా ఈ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అని 100% డెవలప్మెంట్ని సాధించాలి అని చెప్పేసి ఈ సంపూర్ణత అభియాన్ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, మరి సంపూర్ణత అభియాన్ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే నీతి ఆయోగ్ 2024 జూలైలో సంపూర్ణత అభియాన్ ఫస్ట్ ఎడిషన్ని లాంచ్ చేసింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఫోకస్ చేసింది ఇప్పుడు తప్పకుండా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. దానికంటే ముందు ఈ క్యాంపెయిన్ విషయానికి వస్తే, ఈ క్యాంపెయిన్ అప్రాక్సిమేట్లీ 3 months కొనసాగుతుంది. సుమారుగా 3 నెలల పాటు కొనసాగుతుంది. 28th జనవరిన లాంచ్ చేయడం జరిగింది. 14th ఏప్రిల్ అంటే అంబేద్కర్ గారి జయంతి వరకు కొనసాగుతుంది, అంబేద్కర్ గారి బర్త్డే వరకు కొనసాగుతుంది. సో 28th జనవరి టు 14th ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాము, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని ఎప్పుడు లాంచ్ చేశారు. మరి బ్లాక్ అంటే ఏంటి? జనరల్గా బ్లాక్ అంటే డిస్టిక్లో ఒక సబ్ పార్ట్, ఒక మండలం అనుకోవచ్చు మనం. మరి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ తప్పకుండా కంపారిజన్ చేసుకోవాలి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని 2018లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. ఇది ఇండియాలో 112 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తుంది. అంటే ఏంటి? ఈ 112 జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయి. మరి 5 థీమ్స్ ఆధారంగా వీటిని డెవలప్ చేస్తారు. 5 థీమ్స్ అంటే ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి అంటే ఆ ఏరియాలో హెల్త్ సెక్టార్ బాగుండాలి, ఎడ్యుకేషన్ సెక్టారు, హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చరు, స్కిల్ డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు, రోడ్లు, రైల్వేస్ అటువంటివి బాగుండాలి. సో ఇది 5 థీమ్స్ పైన ఫోకస్ చేస్తుంది. మరి ఇండికేటర్స్ వచ్చేసి 49 ఇండికేటర్స్ పైన ఫోకస్ చేస్తుంది. థీమ్లు వచ్చేసి 5 ప్రధాన రంగాలు. ఇండికేటర్లు అంటే ఇప్పుడు హెల్త్ ఉంది, హెల్త్ అనేది ఒక థీము. అందులో ఇండికేటర్లు ఉంటాయి కదా, అంటే ఏంటి? తల్లి ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, పోషకాహారం ఎలా ఉంది, అట్లా ఇండికేటర్లు, ప్రామాణికాలు ఉంటాయి. సో అటువంటివి 49 ఇండికేటర్స్ని పరిగణలోకి తీసుకుంటుంది, కన్సిడర్ చేస్తుంది. ఇది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్కి సంబంధించి. ఇక ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే ఈ ప్రోగ్రామ్ని 2023లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. ఇది ఇండియాలో 513 బ్లాక్స్ని కవర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రజెంట్ 513, గతంలో 500 బ్లాక్సే ఉండే ఇప్పుడు 513. ఇవి కూడా 5 థీమ్స్ పైన ఫోకస్ చేస్తుంది. మరి ఇండికేటర్స్ వచ్చేసి 40 ఇండికేటర్స్ని కన్సిడర్ చేస్తుంది, 40 ప్రామాణికాలని పరిగణలోకి తీసుకుంటుంది. సో ఇది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. ఇక్కడ మనం ఏదైతే తెలుగులో చెప్పామో ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందండి. సేమ్ డిస్ట్రిక్ట్స్ని 2018లో లాంచ్ చేశారు. 112 డిస్ట్రిక్ట్స్, 5 థీమ్స్, 49 ఇండికేటర్స్. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ జనవరి 2023, 5 థీమ్స్, 40 ఇండికేటర్స్. సో ఇది అండి మనకు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, మేఘాలయ సుగంధ ద్రవ్యాల ఉత్సవం ముంబైలో స్టార్ట్ అయింది. ఇవాళ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏంటి? సుగంధ ద్రవ్యాలు అంటే మనకి స్పైసెస్, యాలకులు, అల్లము, టర్మరిక్, పసుపు, పెప్పరు, మిరియాలు, ఇటువంటివన్నీ కూడా సుగంధ ద్రవ్యాల కిందకు వస్తాయి. అంటే ఏంటి? దీస్ ఆర్ లైక్ స్పైసెస్. ఇవి చాలా వాల్యుబుల్ కదా ఇండియాకి. మరి ఇప్పుడు మేఘాలయ ఫస్ట్ టైము ఒక స్పైస్ ఫెస్టివల్ని, సుగంధ ద్రవ్యాల ఉత్సవంని ముంబైలో స్టార్ట్ చేసింది, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో. సో మరి ఎందుకు ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ని ప్రమోట్ చేయాలి, ఈ స్పైసెస్ ఎగుమతుల్ని, ఈ స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ని పెంచాలి అని చెప్పేసి ఈ యొక్క ఫెస్టివల్లో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే రైతుల సంస్థలు, ట్రేడర్స్ అంటే వ్యాపారులు, బయ్యర్స్ అంటే కొనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. తద్వారా స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరుగుతుంది 2026. మరి ఇక్కడ మేఘాలయలో జిఐ ట్యాగ్ పొందిన ఒక టర్మరిక్ ఉంది, అంటే ఒక పసుపు ఉంది. వీలైతే ఆ పేరు గుర్తుపెట్టుకోండి, లకడోంగ్
లకడోంగ్ పసుపు మేఘాలయ జిఐ ట్యాగ్ ఉంది దానికి. మరి మేఘాలయ చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే కాన్రాడ్ సంగ్మా. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఎఫ్ఆర్పి అల్యూమినియం యూనిట్ను ప్రారంభించిన ఒడిషా ఇండియాలో ఫస్ట్ ఎఫ్ఆర్పి అల్యూమినియం యూనిట్ని స్టార్ట్ చేసింది. మరి ఇక్కడ ఎఫ్ఆర్పి అంటే ఫ్లాట్ రోల్డ్ ప్రాడక్ట్స్ అల్యూమినియం యూనిట్ ఒడిషాలోని సంబల్పూర్ డిస్టిక్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఈ ఫ్లాట్ రోల్డ్ ప్రాడక్ట్స్ అల్యూమినియం యూనిట్ అంటే ఇలా ఉంటాయి. ఇవి రోల్స్, అల్యూమినియం రోల్స్. వీటిని ఎక్కువగా ఆటోమొబైల్స్ సెక్టార్లో యూజ్ చేస్తారు. ఈ కార్లు, వెహికల్స్ తయారీలో వీటిని ఉపయోగిస్తారు. సో మరి ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటిది ఇది. సో తద్వారా అల్యూమినియం వాల్యూ చైన్ అనేది బాగా బలోపేతం అవుతుంది. అలానే ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. ఇక ఒడిషా చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే మోహన్ చరణ్ మాజీ దీన్ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించినది సంబల్పూర్ జిల్లాలోని హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్లో ఉన్న ఆదిత్య అల్యూమినియం ప్లాంట్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఇక ఒడిషా వార్తల్లో ఉంది కాబట్టి మనకి ఒడిషాలో ఇటీవల ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తల్లో ఉంది. అదే సునబేడ అనే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తల్లో ఉంది. ఈ సునబేడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒడిషాలో ఉంది. దీన్ని ఒడిషా ప్రభుత్వము మావోయిస్ట్ రహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించింది. మావోయిస్ట్ రహిత వన్యప్రాణుల అభయారణ్యం. మావోయిస్ట్ రహిత అంటే ఏంటి? మావోయిస్ట్ ఫ్రీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సునబేడ అంటే ఏంటి? ఆ యొక్క ప్రాంతంలో ఈ నక్సలైట్ల సమస్య లేదు, నక్సలైట్స్ మావోయిస్ట్ల ప్రాబ్లం లేదు అని చెప్పేసి డిక్లేర్ చేసింది. సో సునబేడ అంటే ఒడిషా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఫిక్కీ సంస్థతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఆంధ్రప్రదేశ్ ఫిక్కీ FLO ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్కు కోసం ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఉమెన్ ఎంటర్ప్రిన్యూర్స్ కోసం, అంటే మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా, ఇండస్ట్రియలిస్టులుగా తీర్చిదిద్దడం కోసం వాళ్ళకి డెడికేటెడ్ ఒక సపరేట్గా ఒక ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికోసం ఫిక్కీ FLOతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ. ఫిక్కీ అనేది ఇదొక ట్రేడ్ ఆర్గనైజేషన్, వాణిజ్యాన్ని డెవలప్ చేయడం కోసం ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది 1927లో ఏర్పాటైంది. మనకి అనవసరం అండి ఇది, ఎందుకంటే ఫిక్కీ అబ్రివేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ 1927లో ఏర్పాటైంది. మరి ఇప్పుడు ఈ ఫిక్కీ FLO అంటే ఇక్కడ లేడీస్ ఆర్గనైజేషన్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. ఫిక్కీ FLO అంటే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? లేడీస్, మహిళల కోసం వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ ఫిక్కీలోనే ఒక సంస్థ ఉంటుంది, ఒక యూనిట్ ఉంటుంది. సో మరి ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రిన్యూర్ అనే ఒక స్కీమ్ని కూడా లాంచ్ చేసింది. అంటే ఒక ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను అభివృద్ధి చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో భాగంగా సపరేట్గా ఒక ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయబోతున్నారు ఏపీలో. బట్ ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారని చెప్పేసి ఇంకా చెప్పలేదండి, మనకి పేరు మెన్షన్ చేయలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అగ్రిమెంట్ ఎవరితో అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఏపీలో ఇండస్ట్రీస్ మినిస్టర్ వచ్చేసి టీజీ భరత్ ఉన్నారు. ఇక మరి దీన్ని 30 acresలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. 30 ఎకరాల్లో. ఆంధ్రప్రదేశ్ ఒక పాలసీని కూడా లాంచ్ చేసింది, ముఖ్యంగా ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయడం కోసం. ఏపీ పాలసీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్. పాలసీ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2024 నుంచి 29 వరకు. ఇక అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 175 ఇండస్ట్రియల్ పార్క్స్ని, 175 MSME పార్కులను కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏప్రిల్ 1న నేత కార్మికులకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏప్రిల్ 1, 2026న వీవర్స్ ఉంటారు కదా, అంటే నేత కార్మికులు, మగ్గాలు వేసేవాళ్ళు, చీరలు తయారు చేసేవాళ్ళు, ఆ హ్యాండ్లూమర్స్, పవర్ లూమర్స్, ఆ నేత కార్మికుల కోసం ఫ్రీ పవర్ సప్లై, ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ని లాంచ్ చేయబోతా ఉంది. సో మనం తెలుసుకోవాల్సింది, ఈ స్కీమ్ కింద నెలకు ఎన్ని యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఉంటుంది, అటువంటి బేసిక్ డీటెయిల్స్.
ఈ స్కీమ్ కింద హ్యాండ్లూమ్స్ నడుపుకునే వాళ్ళు అంటే చేతి మగ్గాల ద్వారా పనిచేసే కార్మికులకి మంత్కి 200 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఇక పవర్ లూమ్స్ అంటే ఏంటి, ఈ పవర్తో నడిచే మగ్గాలు ఉంటాయి కదా, ఆ పవర్ లూమ్స్ కార్మికులకైతే మంత్కి 500 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా సప్లై చేయబోతూ ఉన్నారు. తద్వారా ఈ స్కీమ్ ద్వారా 93,000 హ్యాండ్లూమ్ ఫ్యామిలీస్కి బెనిఫిట్ లబ్ధి చేకూరబోతూ ఉంది. 10,534 పవర్లూమ్ కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతూ ఉంది. ఓవరాల్గా 1.03 ల్యాక్ ఫ్యామిలీస్కి 1.03 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరబోతూ ఉంది. సో ఇంకా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ నేత కార్మికులు తయారు చేసే హ్యాండ్లూమర్స్ పవర్ లూమ్స్ నడుపుకునే వాళ్ళు తయారు చేసే వర్కర్స్ తయారు చేసే ప్రోడక్ట్స్కి అంటే చీరలు అటువంటి వాటికి కామర్స్ ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కోఆప్టెక్స్ తనీరా అనే కంపెనీతో, ఇది తనీరా అంటే టాటాకి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ, కోఆప్టెక్స్ తనీరా మరియు ఆదిత్య బిర్లాతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకునింది. అలానే విశాఖపట్నంలో యూనిటీ మాల్ని బిల్డ్ చేయబోతోంది. విశాఖపట్నంలో యూనిటీ మాల్ని నిర్మించబోతోంది. టెక్స్టైల్ పార్క్స్ ఎమ్మిగనూరు కర్నూలు, పార్వతీపురము, మైలవరము, పామిడి అనంతపురంలో ఏర్పాటు చేయబోతోంది. మెగా టెక్స్టైల్స్ పార్క్స్ను కూడా ఏర్పాటు చేయబోతోంది. మెగా టెక్స్టైల్ పార్క్స్ వచ్చేసి మంగళగిరి, ధర్మవరం, అనంతపురం, పిఠాపురంలో కూడా ఒకటి ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇది అండి. ఇక ఎకనామిక్ సర్వే గురించి తెలుసుకుందాం. తర్వాత తెలంగాణకు సంబంధించిన 2 ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే ఎకనామిక్ సర్వేతో లింక్ అప్ అయి ఉన్నాయి కాబట్టి అవి. ఇక ఎకనామిక్ సర్వే 2025-26 నిన్న రిలీజ్ చేయడం జరిగింది. పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో హైలైట్స్ తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫస్ట్ ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, ఆర్థిక సర్వే మనకి ఎకానమీలో ఇది చాలా ఇంపార్టెంట్, ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. సో మనకి డెఫినెట్లీ హైలైట్స్ తెలుసుకోవాలా. జనరల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఫుల్ డాక్యుమెంట్ చదవాల్సి ఉంటుంది మనకి. బట్ మనకి కరెంట్ అఫైర్స్ దృష్ట్యా హైలైట్స్, అసలు వివిధ రంగాలకు సంబంధించి ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందో హైలైట్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎకనామిక్ సర్వే విషయానికి వస్తే ఆర్థిక సర్వే ఏంటి అసలు ఇది? ఇట్స్ లైక్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఎన్ ఇండియన్ ఎకానమీ. మన ఇండియన్ ఎకానమీ ఒక ఇయర్లో ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంది, అసలు ఇండియన్ ఎకానమీ జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, వివిధ రంగాలు ఇన్ఫ్రాస్ట్రక్చరు, అగ్రికల్చరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు గ్రోత్ రేట్ ఎలా ఉంది అని చెప్పేసి వాటికి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్, ఒక రివ్యూ ఇస్తుంది. అంటే ఒక బ్లూ ప్రింట్. ఇప్పుడు బడ్జెట్ February 1న యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరి ఆ బడ్జెట్ తయారు కావాలి అంటే ఒక దార్శనిక పత్రం, ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. ఇప్పుడు బడ్జెట్లో ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించాలంటే ఒక ఐడియా ఉండాలి కదా. ఆ ఐడియానే ఎకనామిక్ సర్వే ఇస్తుంది. అంటే ఒక యాన్యువల్ రివ్యూ ఆఫ్ ఎన్ ఇండియన్ ఎకానమీ, ఒక సంవత్సరంలో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్. అలానే గత ఫినాన్షియల్ ఇయర్లో 2024-25లో ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అని చెప్పేసి కొన్ని హైలైట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఎకనామిక్ సర్వే అనేది ఎవరు తయారు చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంటే ఏంటి? ఆర్థిక వ్యవహారాల విభాగము, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ప్రధాన ఆర్థిక సలహాదారు. ప్రస్తుతం ప్రధాన ఆర్థిక సలహాదారుగా వి అనంత నాగేశ్వరన్ ఉన్నారు. ఆయన నేతృత్వంలో, ఆయన గైడెన్స్లో ఈ ఎకనామిక్ సర్వేని తయారు చేయడం జరుగుతుంది. సో జనరల్గా బడ్జెట్కి 1 డే ముందు ప్రవేశపెడతారు. బట్ ఈసారి ఒక 2 days ముందే ప్రవేశపెట్టారు. యూనియన్ బడ్జెట్కి జనరల్గా ఒక రోజు ముందు ప్రవేశపెడతారు. సో మరి దీన్ని ఎక్కడ ప్రవేశపెడతారు అంటే బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ మరియు రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారంటే ఫినాన్స్ మినిస్టర్. తయారు చేసేది మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద ఉండే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గారి నేతృత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మరి దీనికి ఏమైనా చట్టబద్ధత ఉందా అంటే కాన్స్టిట్యూషన్లో ఏమైనా మెన్షన్ చేశారా అంటే రాజ్యాంగంలో ఎక్కడ దీన్ని ఎవ్రీ ఇయర్ విడుదల చెయ్యాలి అనేం లేదు రూలు. దీనికి ఏమీ లీగల్ బ్యాకింగ్ లేదు, చట్టబద్ధత ఏమీ లేదు. బట్ మన ఆర్థిక వ్యవస్థ గురించి మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి కాబట్టి ఈ రిపోర్ట్ని తయారు చేస్తూ ఉంటారు. మరి ఇది జనరల్గా 2 volumes వస్తుంది. అంటే 2 బుక్లు మనం చూస్తూ ఉంటాం కదా,
బుక్ స్టాల్స్లలో 2 వాల్యూమ్స్ 2 బుక్లు ఇంత పెద్దవి అమ్ముతారు, ఇంత పెద్దగా ఉంటాయి ఒక్కోటి. మరి ఫస్ట్ వాల్యూమ్లో జనరల్గా ఏముంటుంది అంటే మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే ఏంటి, మన జీడిపి ఎలా ఉంది, మన ఎక్స్టర్నల్ సెక్టార్ మన విదేశాలతో వాణిజ్యం ఎలా ఉంది, మన జీడిపి, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఎలా ఉంది, ధరల పెరుగుదల, అటువంటివన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అంటారు, మ్యాక్రో. ఇక రెండవ వాల్యూమ్లో జనరల్గా రెండవ బుక్లో ఏముంటాయి, జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, హెల్త్ సెక్టార్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సెక్టార్ ఎలా ఉంది, అటువంటివి. సో ఇది మనకి ఎకనామిక్ సర్వేకి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్. ఇప్పుడు తప్పకుండా హైలైట్స్ ప్రతిదీ తెలుసుకోవాలి. హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ జీడిపి గురించి ఏం చెప్పింది. భారతదేశపు జీడిపి గ్రోత్ రేటు 2025-26లో ఎంత ఉండబోతా ఉంది, 26-27లో ఎంత ఉండబోతా ఉంది, మీడియం టర్మ్లో అంటే ఏంటి, మీడియం టర్మ్ అంటే ఏంటి, మధ్య కమింగ్ టర్మ్లో అంటే మధ్యస్థ కాలం అంటారు కదా. సో మనం తెలుసుకున్నాం జీడిపి గ్రోత్ రేటు 2025-26లో సేమ్ అండి. ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందో అదే ఎకనామిక్ సర్వే. భారత ప్రభుత్వం ఇటీవల ఏమని చెప్పింది మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ ప్రాజెక్ట్స్ని రిలీజ్ చేశారు. అంటే ఏంటి, ప్రాథమిక ముందస్తు అంచనాలను ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దాని ప్రకారం ఇండియా జీడిపి గ్రోత్ 25-26లో 7.4% ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నాం మనము. ఇప్పుడు ఎకనామిక్ సర్వే కూడా అదే చెప్తుంది. 2025-26కు గాను మన రియల్ జీడిపి గ్రోత్ రేటు 7.4% ఉంటుంది. రియల్ జీడిపి గ్రోత్ రేటు 7.4% ఉంటుంది. జీవీఏ గ్రోత్, జీవీఏ అంటే స్థూల విలువ జోడింపు, గ్రాస్ వాల్యూ అడిషన్, ఆ జీవీఏ గ్రోత్ వచ్చేసి 7.3% ఉంటుందని చెప్పింది 25-26కి గాను. మరి 26-27కి ఏమని చెప్పింది ఎకనామిక్ సర్వే. 26-27కి మాత్రం ఎకనామిక్ గ్రోత్ రేటు 6.8% నుంచి 7.2% ఉంటుందని చెప్పేసి చెప్పింది. ఎంత చెప్పింది, 6.8% నుంచి 7.2%. మరి 26-27 అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తారు, FY27, ఫినాన్షియల్ ఇయర్ 27 అంటే 2026-27 అని అర్థము. అదే ఫినాన్షియల్ ఇయర్ 26 అంటే FY26 అంటే 25-26 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుతం నడుస్తున్నది. మరి ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, జనరల్గా April 1 నుంచి March 31 వరకు ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25-26 ఫినాన్షియల్ ఇయర్ అంటే April 1, 2025 నుంచి March 31, 2026 వరకు, అంటే 2 నెలల్లో ముగియబోతా ఉంది. సో ఇది రైట్. సో మరి FY27 అంటే 26-27కి ఇండియా జీడిపి గ్రోత్ రేటు 6.8 నుంచి 7.2% మధ్య ఉంటుందని చెప్పేసి చెప్పింది సర్వే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ ఏమో 1వ తారీఖున ప్రవేశపెట్టేది యూనియన్ బడ్జెట్ 26-27 అంటే ఏంటి, రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారతదేశ రెవెన్యూ ఎలా ఉండబోతుంది, ఎక్స్పెండిచర్ ఎలా ఖర్చు చేయాలని. కానీ సర్వే మాత్రం 25-26 అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని విడుదల చేస్తారు. సో మరి ఇప్పుడు అయితే ఇందాక ఏమని చెప్పుకున్నాం, FY27 2026-27కి మన జీడిపి గ్రోత్ రేట్ 6.8 నుంచి 7.2% ఉంటుందని చెప్పారు. కానీ పొటెన్షియల్ గ్రోత్ రేట్ అంటే ఈ ఇందాక చెప్పినట్టు మీడియం టర్మ్లో మాత్రము అరౌండ్ 7% ఉంటుంది. అరౌండ్ 7% అంటే అప్రాక్సిమేట్లీ 7% రావచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినది 25-26లో మాత్రం రియల్ జీడిపి 7.4%, జీవీఏ గ్రోత్ 7.3%, బట్ మీడియం టర్మ్కి మాత్రము అరౌండ్ 7% అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 26-27కి గుర్తుపెట్టుకోండి. ఇక గ్రాస్ ఎన్పిఎస్ అనేవి 10 ఏళ్ల కనిష్ట కాలానికి 10 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంటే గ్రాస్ ఎన్పిఎస్ అంటే ఇక్కడ ఎన్పిఎస్ అంటే ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్థక ఆస్తులు. అంటే ఏంటి, ఇప్పుడు ఒకరు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు, అప్పు తీసుకుంటారు, వాళ్ళు కట్టరు, ఒక 3 నెలలైనా కట్టరు. కన్సిక్యూటివ్ 90 డేస్, వరుసగా 3 నెలల పాటు, వరుసగా 90 రోజుల పాటు, 90 రోజులు దాటినా కూడా అది తిరిగి చెల్లించకపోతే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారుతుంది. అది ఒక డెఫినేషన్ ఉంటుంది, బట్ డెఫినేషన్ మనకి ఇక్కడ ప్రస్తుతానికి అవసరం లేదు. సో మరి ఈ నిరర్థక ఆస్తులు అనేవి నాన్ పర్ఫార్మింగ్, మొండి బకాయిలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే. మరి మొండి బకాయిలు గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 2025 నాటికి 2.2%కి చేరుకున్నాయి. ఇది లాస్ట్ 10 ఇయర్స్లో ఇదే లోయెస్ట్. ఇక ప్రధానమంత్రి జన్ధన్ యోజన అంటే ఏంటి, ఇది ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇనిషియేటివ్ కదా, అందరికీ బ్యాంక్ అకౌంట్లు కల్పించాలి అని చెప్పేసి. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇది ఓపెన్ అయినప్పుడు, ఇది లాంచ్ చేసినప్పటి నుంచి మార్చి 2025 నాటికి 55.02 crore బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. అందులో 36.63 crore
బ్యాంక్ అకౌంట్స్ రూరల్ ఏరియాస్, సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి. రూరల్ ఏరియాస్ చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నాయి. మరి ప్రధానమంత్రి జన్ధన్ యోజనను ఎప్పుడు లాంచ్ చేశారు? ఆగస్ట్ 28, 2014లో లాంచ్ చేశారు. ఇంకా ఏమని చెప్తా ఉన్నారు? ఇండియాలో ఇన్వెస్టర్స్, యూనిక్ ఇన్వెస్టర్స్ సెప్టెంబర్ 2025 నాటికి 12 crore కంటే ఎక్కువ దాటిపోయారు. అందులో 25% ఇన్వెస్టర్స్ ఉమెనే ఉన్నారు, పెట్టుబడిదారులు. ఇక ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా ఈ రెమిటెన్సెస్ను స్వీకరిస్తూ ఉన్న, రిసీవ్ చేసుకుంటా ఉన్న దేశము. రెమిటెన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు విదేశాల్లో భారతీయ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు సంపాదించిన సంపాదనని భారతదేశంలో ఉన్న రిలేటివ్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి పంపుతూ ఉంటారు. అవే రెమిటెన్సెస్. మరి వరల్డ్లో హయ్యెస్ట్ రెమిటెన్సెస్ ఏ కంట్రీకి వస్తూ ఉన్నాయంటే ఇండియా. 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో హయ్యెస్ట్ రెమిటెన్సెస్ వరల్డ్లో ఏ కంట్రీ అంటే ఇండియా రిసీవ్ చేసుకునింది. 135.4 బిలియన్ మనము రిసీవ్ చేసుకున్నాం. ఇక డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా 1.7% వద్దే ఉంది ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2025 నాటికి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2025 మధ్య ఈ డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఈ స్వదేశంలో ఉండే ధరల పెరుగుదల జస్ట్ 1.7% ఉంది. ఇక భారతదేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ జనవరి 16, 2026 నాటికి $701.4 బిలియన్ చేరుకున్నాయి. ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే వీటినే ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే తెలుగులో విదేశీ మారకపు నిల్వలు. విదేశీ మారకపు నిల్వలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంది, ఇండియాలో ఆర్బీఐ ఉంది. ఆర్బీఐ దగ్గర ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఇవి గోల్డ్ రూపంలోను, విదేశీ కరెన్సీలు అంటే డాలరు, పౌండు, యూరో అటువంటి వాటి రూపంలో మనము బ్యాంకు మెయింటైన్ చేస్తుంది, సెంట్రల్ బ్యాంకు. ఎందుకు? ఇప్పుడు మనం ఏవైనా దిగుమతులు చేసుకుంటాం, ఇంపోర్ట్స్. మరి ఆ దిగుమతులు చేసుకున్నప్పుడు మనం చెల్లించాలి అంటే డాలర్లోనే చెల్లించాలి. మనం అమెరికాకు రూపాయల్లో చెల్లిస్తామంటే ఒప్పుకోరు కదా. అవే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లు. ఎట్లా మెయింటైన్ చేస్తారు? గోల్డు, లేదంటే ఇంటర్నేషనల్ కరెన్సీస్ లైక్ యూరో, పౌండ్, డాలరు. సో అది మరి ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత మంచిగా ఉంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంత మంచిగా ఉన్నట్టు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫారెక్స్ రిజర్వ్స్ జనవరి 16, 2026 నాటికి $701.4 బిలియన్ ఉన్నాయి. ఇక ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ తీసుకుంటే అంటే భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. 24-25లో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,577.3 lakh మెట్రిక్ టన్స్కి చేరుకునింది. 2023-24తో పోల్చుకుంటే ఇది ఎక్కువ. సో ఇది చెప్పే ప్రతి పాయింట్ క్రిస్పీగా రాసుకోండి, హైలైట్స్. రేపు పొద్దున్న మీరు ఏదన్నా బుక్ స్టాల్లోకి పోయి సర్వే హైలైట్స్ తీసుకున్నా ఇవే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అఫీషియల్గా ద హిందూ మొత్తం హోలిస్టిక్గా ఇచ్చేస్తాడు వాడు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు అంటే. సో మనకి బుక్ స్టాల్స్లో పోయి సమ్మరీ తీసుకున్నా ఇవే పాయింట్లే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పబోయే పాయింట్లు దాదాపు 20 పాయింట్లు కవర్ అవుతాయి. సర్వే హైలైట్స్ ప్రతి రంగం కవర్ అవుతుంది. ఇక పిఎం కిసాన్ దీన్ని లాంచ్ చేసినప్పటి నుంచి రైతుల అకౌంట్లలో 4.09 lakh crore ట్రాన్స్ఫర్ చేశారు. పిఎం కిసాన్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2019లో కదా. 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఈ పిఎం కిసాన్ స్కీమ్ కింద ఫార్మర్స్ అకౌంట్స్లోకి 3 ఇన్స్టాల్మెంట్లలో 2 రూపాయల చొప్పున అట్లా 6,000 రూపీస్ వేస్తారు ఎవ్రీ ఇయర్. మరి ఆ పిఎం కిసాన్ కింద ఇప్పటి వరకు 4.09 lakh crore కంటే ఎక్కువ డబ్బులు వేయడం జరిగింది. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ బాగా డెవలప్ అవుతూ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం యొక్క గ్రాస్ వాల్యూ అడిషన్, స్థూల విలువ జోడింపు కూడా పెరుగుతూ ఉంది. అంటే తయారీ రంగం బలపడతా ఉంది. ఇక వికసిత్ భారత్ విబీజీ రామ్జీ బిల్లు గురించి పొగడ్డం జరిగింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలంటే ఆ విబీజీ రామ్జీ బాగా పనిచేస్తుందని చెప్పారు. ఇక పిఎల్ఐ స్కీమ్ కింద, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఇప్పటి వరకు సుమారుగా 2.0 lakh crore కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ పిఎల్ఐ స్కీమ్ కింద ఇప్పటి వరకు సుమారుగా 12.6 lakh జాబ్స్ క్రియేట్ అయ్యాయి సెప్టెంబర్ 2025 నాటికి. అంటే ఇక్కడ పిఎల్ఐ స్కీమ్ అంటే ఏంటి? ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకము. మనం తెలుసుకున్నాం కదా. 14 రంగాల్లో ఇప్పటివరకు ఈ పిఎల్ఐ స్కీమ్స్కి సంబంధించి 14 రంగాల్లో 2.0 lakh crore కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. ఇక ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2021లో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. మరి ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఇప్పటి వరకు 10 ప్రాజెక్ట్స్కి ఆమోదం తెలపడం జరిగింది. 10 ప్రాజెక్ట్స్. ఆ 10 ప్రాజెక్టుల విలువ సుమారుగా 1.60 lakh crore ఇన్వెస్ట్మెంట్, 1.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి సర్వే చెప్తా ఉంది.
ఇక హై స్పీడ్ కారిడార్స్ పెరిగాయని చెప్తా ఉంది. హై స్పీడ్ కారిడార్లు అంటే ఎక్స్ప్రెస్ వేలు అటువంటివి. హై స్పీడ్ కారిడార్సు 2025-26 డిసెంబర్ 2025 నాటికి 5364 కిలోమీటర్స్కి చేరుకునింది. ఇక 25-26 ఫినాన్షియల్ ఇయర్లో 3500 కిలోమీటర్స్ రైల్వేస్ యాడ్ అయ్యాయి. రైల్వే నెట్వర్క్ కొత్తగా సృష్టించబడింది. మరి ఇండియా ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్. ఇండియా వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్. అంటే విమానయాన రంగం అద్భుతంగా ఉంది. మరి టోటల్ ఎయిర్పోర్ట్స్ ఇండియాలో 2014లో 74 ఉంటే 2025 నాటికి 164 ఉన్నాయి. డిస్కమ్స్ బాగా లాభాల బాటలో ఉన్నాయి. అంటే ఏంటి డిస్కమ్స్ అంటే ఏంటి? ఈ విద్యుత్ కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. ఇక రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో వస్తే ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ, ముఖ్యంగా ఈ యొక్క పునరుత్పాదక శక్తి వనరులు మరియు ఈ సౌరశక్తిని మనము ఇన్స్టాల్ చేసిన విషయంలో ప్రపంచంలో 3rd ప్లేస్లో ఉన్నాం. ఇది ఆల్రెడీ తెలుసుకున్నాం ఈ పాయింట్ లాస్ట్ ఇయర్. ఇక స్పేడెక్స్ మిషన్ని లాస్ట్ ఇయర్ 2024లో లాంచ్ చేశాం. స్పేడెక్స్ అనే ఒక శాటిలైట్ మిషన్ని, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ని 2024 డిసెంబర్లో లాంచ్ చేశాం. 2024లో లాంచ్ చేసిన చివరి మిషన్ అది. మరి ఆ స్పేడెక్స్ మిషన్ ద్వారా మనం ఏం చేసాం? PSLV C60 శాటిలైట్ మిషన్ ద్వారా, PSLV C60 వెహికల్ ద్వారా 2 శాటిలైట్లని మనము అంతరిక్షంలోకి పంపించి వాటిని డాకింగ్ చేసాం. డాకింగ్ అంటే అనుసంధానం చేయడం ద్వారా ఆ 2 శాటిలైట్ల మధ్య ఏదైనా పవర్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, అంటే విద్యుత్తుని ట్రాన్స్ఫర్ చేయాలి అన్న అటువంటి ప్రాజెక్టుల కోసం స్పేడెక్స్ని మనం లాంచ్ చేస్తే ఆ స్పేడెక్స్ సక్సెస్ అయింది. సో ఆ స్పేడెక్స్ సామర్థ్యాన్ని సాధించిన 4వ దేశం ప్రపంచంలో ఇండియా. ఇక గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా బాగుంది. అంటే ఏంటి? పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటా ఉన్నారు. ప్రైమరీ ఈ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ లెవెల్లో అంటే ప్రాథమిక స్థాయిలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 90.9 ఉంది. అప్పర్ ప్రైమరీలో అంటే ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో 90.3 ఉంది. సెకండరీ స్టేజ్లలో సెకండరీ స్కూళ్ళల్లో 78.7 ఉంది. ఇండియాలో 23 IITs ఉన్నాయి, 21 IIMs ఉన్నాయి, 21 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్, అలానే 20 ఎయిమ్స్ కాలేజీలు ఉన్నాయి. అలానే 2 ఇంటర్నేషనల్ IIT క్యాంపస్ని ఏర్పాటు చేశారు. టాంజానియాలోని జంజీబారు, UAEలోని అబుదాబి. మెటర్నల్ మోర్టాలిటీ, చైల్డ్ మోర్టాలిటీ కూడా బాగా తగ్గింది. ప్రపంచ స్థాయి యావరేజ్లతో పోల్చుకుంటే, ప్రపంచ స్థాయి సగటుతో పోల్చుకుంటే మెటర్నల్ మాతా మరణాలు, శిశు మరణాలు కూడా తగ్గాయి. ఇక అలానే జనవరి 2026 నాటికి ఈ శ్రమ్ పోర్టల్లో 31 crore పైగా అనార్గనైజ్డ్ వర్కర్స్, అసంఘటిత కార్మికులు అంటే ఏంటి? ఈ కన్స్ట్రక్షన్ వర్కర్సు, ఈ బిల్డింగ్ నిర్మాణకులు, బిల్డింగ్లు కడతా ఉంటారు కదా, అటువంటి కార్మికులు. సో జనవరి 2026 నాటికి ఈ శ్రమ్ పోర్టల్లో 31 crore పైగా అసంఘటిత కార్మికులు, అనార్గనైజ్డ్ వర్కర్స్ రిజిస్టర్ అయ్యారు. అందులో 54% ఉమెనే ఉన్నారు. మరి ఈ శ్రమ్ పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కార్మిక మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టులో లాంచ్ చేసింది. ఇక అలానే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఉద్యోగాలు బాగా వస్తూ ఉన్నాయి. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంటే లాంచ్ చేసింది. ఇందులో ఏం చేస్తారంటే ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. ఉద్యోగ కల్పన చేసే కంపెనీలు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక మల్టీ డైమెన్షనల్ పావర్టీ బాగా తగ్గింది. అంటే ఏంటి? బహుళ పేదరికం అంటే ఏంటి? జనరల్గా పేదరికం అంటే మనకి ఎంత ఆదాయం వచ్చిందని చూసుకోకూడదు. మనం ఆరోగ్యంలో వెనుకబడి ఉన్నా, విద్యలో వెనుకబడి ఉన్నా, సామాజిక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా, అది కూడా ఒక రకమైన పావర్టీనే, ఒక రకమైన పేదరికమే. సో మరి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఇండియాలో నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. నీతి ఆయోగ్, అదే వరల్డ్లో అయితే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP. మరి ఆ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండియాలో 2005-06లో 55.3% ఉంటే 2022-23 నాటికి 11.28% తగ్గింది. సో ఇట్లా హైలైట్స్. సో ఇవి అండి మనకి హైలైట్స్. ఇప్పుడు మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వద్దాం. సో ఈ హైలైట్స్ రాసుకోండి. ఇంకా ఏవైనా ఉంటే ఫర్దర్ అప్డేట్స్ తప్పకుండా అండి. ఎందుకంటే ఎకనామిక్ సర్వే అనేది ఒక్క రోజులో నేను చదవలేను, ఎవరు కూడా అంత ఈజీ కాదు. 2 వాల్యూమ్స్ ఉంటాయి. మనం అట్లీస్ట్ సమ్మరీ ఇంకా డీటెయిల్గా చదివితే ఇంకా మంచి పాయింట్లు నేను ఫర్దర్ క్లాసెస్లో బడ్జెట్ చెప్పేటప్పుడైనా యాడ్ చేస్తానండి. నో నీడ్ టు వర్రీ. బట్ సందర్భానుసారం పోవాలా. ఎకనామిక్ సర్వే హైలైట్స్ లాగే ప్రస్తుతం తెలుసుకోవాలా. డీప్గా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను అండి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సర్వే ఏం చెప్పింది అంటే, ముఖ్యంగా తెలంగాణలో ద్రవ్యోల్బణం తగ్గింది, అంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఎంత ఉంది? 2024-25లో
ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల 3.67% ఉంటే 25-26లో యాజ్ ఆఫ్ టుడే 0.2% ఉంది. మరి యావరేజ్ తీసుకుంటే 2024-25లో 2024-25లో జాతీయ సగటు ద్రవ్యోల్బణము 4.63% ఉంటే తెలంగాణలో 3.67% ఉంది. ప్రజెంట్ ఆర్థిక సంవత్సరంలో అయితే డిసెంబర్ నాటికి నేషనల్ యావరేజ్ 1.72% ఉంటే ఈ ద్రవ్యోల్బణము తెలంగాణలో 0.2% ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే జనరేటివ్ ఏఐ స్టార్టప్లలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. జనరేటివ్ ఏఐ స్టార్టప్స్ అంటే జనరేటివ్ ఏఐ కంపెనీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల విషయంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. కర్ణాటకలో 39% జనరేటివ్ ఏఐ కంపెనీలు ఉంటే మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది. కర్ణాటక ఫస్ట్ ప్లేసు, మహారాష్ట్రలో 14% జనరేటివ్ ఏఐ కంపెనీస్ ఉన్నాయి. మహారాష్ట్ర సెకండ్, ఢిల్లీ యూనియన్ టెరిటరీ థర్డ్ ప్లేస్లో ఉంది. 9% ఆఫ్ ద టోటల్ జనరేటివ్ ఏఐ కంపెనీస్ అంటే మొత్తం జనరేటివ్ ఏఐ కంపెనీల్లో 9% ఢిల్లీలో ఉన్నాయి. తెలంగాణలో మొత్తం జనరేటివ్ ఏఐ కంపెనీల్లో 7% ఉన్నాయి. ఇంకా ఏమని చెప్తా ఉంది అంటే సాగునీటిలో బాగా మెరుగయ్యింది. అంటే దేశంలో ఇండియాలో వరి ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తెలంగాణతో పాటు వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఏపీ, తమిళనాడు కూడా బాగా పండిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కల్టివేటెడ్ ఏరియా సాగు భూమి పెరిగింది. ముఖ్యంగా 2014లో తెలంగాణలో 1.31 crore ఏకర్స్లో మాత్రమే సాగు జరిగేది, కల్టివేషన్ జరిగేది. 2023 నాటికి తెలంగాణలో పంటల సాగు విస్తీర్ణం 2.2 crore పెరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక అలానే తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసిన భూభారతి పోర్టల్ని ప్రశంసించింది. ఇక తెలంగాణలో రెవెన్యూ లోటు పెరుగుతూ ఉంది. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ ఇన్కమ్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? శాలరీలు, సబ్సిడీలు, పెన్షన్లు ఇవే ఎక్కువగా పోతా ఉన్నాయి డబ్బులు తెలంగాణ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కంటే కూడా. రెవెన్యూ లోటు పెరుగుతూ ఉంది. మరి రెవెన్యూ లోటు అనేది ఏపీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, హర్యానా, కేరళ, రాజస్థాన్లో కూడా రెవెన్యూ లోటు ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఇక అలానే ఇండియాలో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని మెరుగుపరచడం కోసం అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ, మనము ప్రతి నెల రేషన్ షాపుల్లో బియ్యం అటువంటివి వేయించుకుంటూ ఉంటారు కదా. సో ఆ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ అన్న చక్ర అనే ఒక టూల్ని లాంచ్ చేసింది. అన్న చక్ర అనే ఒక టూల్, ఒక సాఫ్ట్వేర్ టూల్. ఈ అన్న చక్ర అనే టూల్ ద్వారా ఒక వెహికల్లో బియ్యము ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారనుకుందాం. అయితే ఆ వెహికల్ ఎటుపోతుందో తెలుసుకోవాలి కదా. పారదర్శకత కోసం అన్నచక్ర టూల్ని తీసుకొని వస్తే ఆ అన్నచక్ర టూల్ని ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఢిల్లీ చాలా సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. హైదరాబాద్లోని షీ టీమ్స్ గురించి పొగడడం జరిగింది. అలానే తెలంగాణ గవర్నమెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళా సాధికారత కోసం తెలంగాణ వీ హబ్ అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. వీ అంటే ఉమెన్ హబ్. మరి ఆ వీ హబ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఏర్పాటైంది, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటైంది, దాన్ని ప్రశంసించింది. సో ఇట్లా వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్న హైదరాబాదు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న నగరాల్లో, ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉన్న సిటీలలో హైదరాబాద్ 4th ప్లేస్లో ఉంది. సో ఇట్లా అండి. ఈ విధంగా మనకి ఇంకా డెఫినెట్లీ ఫర్దర్ అప్డేట్స్ నేను ఇంకా వస్తే ఏపీకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి కూడా యాడ్ చేస్తా అండి. ఇక ఇక్కడ ఇంకొక పాయింట్ సర్వేకి సంబంధించి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే 2024-25లో ఇక్కడ FY25 అంటే 24-25 2024-25లో ఇండియా యొక్క టోటల్ ఎక్స్పోర్ట్స్ మొత్తం ఎగుమతులు $825.3 బిలియన్ ఉంటే, అదే 2024-25లో ఇండియా యొక్క మొత్తం ఇంపోర్ట్స్, మొత్తం దిగుమతులు $919.9 బిలియన్ ఉన్నాయి. అంటే ఏంటి? 2024-25లో మనము ట్రేడ్ డెఫిసిటే ఉంది, మనకి వాణిజ్య లోటే, అంతే కదా. ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్సే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వన్, భారత సైన్యానికి వీబ్యాట్ డ్రోన్లను సరఫరా చేయనున్న షీల్డ్ ఏఐ కంపెనీ. ఇండియన్ ఆర్మీకి అవసరమైన వీబ్యాట్ అనే డ్రోన్స్ని సరఫరా చేయడం కోసం అమెరికాకు చెందిన షీల్డ్ ఏఐ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఇక్కడ ఈ వీబ్యాట్ డ్రోన్స్ అనేవి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్స్. ఇవి జనరల్గా వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతాయి, వర్టికల్గా ల్యాండ్ అవుతాయి. అంటే ఏంటి? ఏరోప్లేన్స్ మాదిరి ఇవి ఎగరడానికి రన్వే అవసరం లేదు, వర్టికల్గా ఎగురుతాయి, వర్టికల్గా ల్యాండ్ అవుతాయి. సో ఏవి ఫ్యూయల్ ఇంజిన్ ఉంటుంది ఇందులో. ఇది గాలిలో 12 అవర్స్ పాటు విహరించగలదు, అంటే 12 అవర్స్ పాటు ఇది ప్రయాణించగలదు, ఎండ్యూరెన్స్ అంటారు దాన్నే. GPS సిగ్నల్స్ రాని చోట కూడా ఇది
ఫ్లై చేస్తుంది. సో షీల్డ్ ఏఐ కంపెనీ, అమెరికా కంపెనీ వీటిని మనకి సప్లై చేయబోతా ఉంది. మరి ఒరిజినల్ దీన్ని అసలుగా ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్, ఒరిజినల్ తయారీదారు వచ్చేసి షీల్డ్ ఏఐ కంపెనీ, అమెరికా కంపెనీ. బట్ ఇండియాలో జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ అనే కంపెనీ, జేఎస్డబ్ల్యూ అనే డిఫెన్స్ కంపెనీ ఈ యొక్క షీల్డ్ ఏఐ కంపెనీ సహకారంతో వీటిని కొన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది. దీనికి సంబంధించి జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ కంపెనీ హైదరాబాద్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఈ వీబ్యాట్ డ్రోన్ల కోసం ఒక తయారీ యూనిట్ని కూడా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, గాజాలో అమెరికా పాత్రను ప్రశంసించిన ఇండియా, యుఎన్ఎస్సి రెజల్యూషన్ 2803. ఇక్కడ ఫస్ట్ ఇటువంటి రెజల్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లాస్ట్ ఇయర్ 2025 నవంబర్లో యుఎన్ఎస్సి తీర్మానం 2803ని ప్రవేశపెట్టి దాన్ని స్వీకరించింది, దాన్ని పాస్ చేసింది, అడాప్ట్ చేసుకునింది. మరి ఏంటిది ఈ యుఎన్ఎస్సి రెజల్యూషన్ 2803? ఈ గాజాలో శాంతిని ఏర్పాటు చేయాలి, గాజాలో టెంపరీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం బోర్డ్ ఆఫ్ పీస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ తీసుకొని వచ్చిన ఒక ఇనిషియేటివ్, ఒక తీర్మానం అని చెప్పవచ్చు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్కి ప్రస్తుతం చైర్మన్గా డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సో అమెరికా ఈ గాజా వివాదాన్ని సాల్వ్ చేయడానికి బాగా కృషి చేస్తోందని చెప్పేసి ఇండియా ప్రశంసించింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది యుఎన్ఎస్సి రెజల్యూషన్ 2803 దేనికి సంబంధించి అంటే గాజా శాంతికి సంబంధించినది. మరి ఇండియా ఆల్రెడీ పాలస్తీనా కంట్రీని 1988లోనే గుర్తించింది. పాలస్తీనా 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఏంటి? 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఇజ్రాయెల్కి పాలస్తీనాకి 2 సపరేట్ దేశాలు ఉండాలి. 2 స్టేట్ సొల్యూషన్, ఆ 2 స్టేట్ సొల్యూషన్ని మనం ఎప్పుడో గుర్తించాం. 1988లోనే పాలస్తీనాని అధికారికంగా అఫీషియల్గా గుర్తించిన మొట్టమొదటి అరబేతర దేశము అంటే నాన్ అరబ్ కంట్రీ ఇండియా. నెక్స్ట్ వన్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన యూరోపియన్ యూనియన్ ఇరాన్లోని రెవల్యూషనరీ గార్డ్స్, ఇది ఒక రకమైన ఆర్మీ సంస్థ, దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించింది. మరి ఎందుకు? ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఇరాన్లో చాలా ప్రొటెస్టులు జరిగాయి, చాలా వేల మంది చనిపోయారు, అమెరికా కూడా దాడి చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. బట్ ఇప్పుడు ఇరాన్కు చెందిన ఈ రెవల్యూషనరీ గార్డ్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించింది. మరి ఇక్కడ దాని పేరు ఏంటి అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. అంటే ఇప్పుడు దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించడం వల్ల దానిపైన శాంక్షన్స్, దానిపైన ఆంక్షలు విధిస్తారు, ఎకనామిక్ శాంక్షన్స్ అటువంటివి. సో ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ అల్ ఖైదా, హమాసు, డాయిష్ లాంటి తీవ్రవాద సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. అమెరికా, కెనడా కూడా ఆల్రెడీ ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ని ఉగ్రవాద సంస్థగా ఎప్పుడో ప్రకటించాయి. మరి యూరోపియన్ యూనియన్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 27 ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియం. మరి ఇరాన్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది, ఇరాన్లో సుప్రీం లీడర్ అంటే మెయిన్ లీడర్ ఎవరు ఉంటారు అంటే అయతొల్లా అలీ ఖమెనేయి ఇరాన్లో ఒక సుప్రీం లీడర్. నెక్స్ట్ వన్, భారత మాజీ హాకీ కోచ్ మరియు ఆస్ట్రేలియన్ గ్రేట్ హాకీ ప్లేయర్ మైకేల్ నోబ్స్ కన్నుమూత. ఈయన మరణించారు. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఈయన ఇండియన్ మెన్స్ హాకీ టీంకి, పురుషుల హాకీ జట్టుకి 2011లో కోచ్గా బాధ్యతలు చేపట్టారు. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్లో ఇండియా మెన్స్ హాకీ టీంకి, పురుషుల హాకీ టీంకి కోచ్గా వ్యవహరించారు. ఆస్ట్రేలియాకి అయితే 1979 నుంచి 1980 వరకు ఆస్ట్రేలియాకి ఆడాడు హాకీ ప్లేయర్గా. సో మరి ఇక హాకీ అంటేనే గుర్తు రావాల్సింది మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం. ఇండియాస్ హైయెస్ట్ స్పోర్ట్స్ హానర్ ఏది అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా పిలిచేవాళ్ళు. ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 1991-92లో ఏర్పాటైంది. బట్ అయితే 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా పేరు మార్చారు. మరి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్న ఫస్ట్ ప్లేయర్ ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్ చెస్ ప్లేయర్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్. వరల్డ్ లెప్రసీ డే, ప్రపంచ లెప్రసీ దినోత్సవం. ఎవ్రీ ఇయర్ 30 జనవరి 30ని వరల్డ్ లెప్రసీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు? లెప్రసీ అంటే ఏంటి? తెలుగులో చెప్పాలంటే కుష్టు వ్యాధి. కానీ ఆ కుష్టు వ్యాధి అని కూడా అలా పిలవకూడదు మనం, ఎందుకంటే వాళ్ళకి మానసికంగా అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ కుష్టు అనే పదం కూడా అసలు పలకరాదు. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, సో వరల్డ్ లెప్రసీ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఈ లెప్రసీ పట్ల అవగాహన తీసుకురావాలి, లెప్రసీని నిర్మూలించాలి అని చెప్పేసి. సో మరి ఇక ఈ డిసీజెస్ విషయానికి వస్తే, ఈ లెప్రసీ మైకోబాక్టీరియం లెప్రే అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
ఈ మైకోబ్యాక్టీరియం లెప్రే, దీన్నే మైకోబ్యాక్టీరియం లెప్రోమటోసిస్ అనే బ్యాక్టీరియాగా కూడా పిలుస్తారు. మరి ప్రపంచంలో ఫస్ట్ టైం లెప్రసీని నిర్మూలించిన దేశం ఏది అంటే జోర్డాన్. సెప్టెంబర్ 2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జోర్డాన్ని ప్రకటించింది. వరల్డ్లో లెప్రసీని కంప్లీట్గా నిర్మూలించిన దేశము జోర్డాన్. దీన్నే హాన్సెన్స్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. దీన్నే హాన్సెన్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు లెప్రసీని. అగైన్ ఇంపార్టెంట్ డే, మార్టైర్స్ డే. ఇవాళ 30 జనవరి, ఎవ్రీ ఇయర్ జనవరి 30ని మార్టైర్స్ డే అంటే ఏంటి, అమరుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్నే సర్వోదయ డేగా కూడా పిలుస్తారు, సర్వోదయ దినోత్సవం. మరి ఎందుకు మార్టైర్స్ డే అంటే ఏంటి, అమరుల దినోత్సవం. జనరల్గా అమరులు అంటే ఎవరైనా ప్రాణాలు అర్పిస్తే, సాక్రిఫైజెస్ చేస్తే. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇవాళ మహాత్మా గాంధీ గారి 78th డెత్ యానివర్సరీ. ఇవాళ మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి. మరి ఈయనని 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే కాల్చి చంపడం జరిగింది. సో అందుకు ఎవ్రీ ఇయర్ దేశవ్యాప్తంగా జనవరి 30ని మార్టైర్స్ డే, అమరుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే దీన్నే సర్వోదయ డేగా కూడా పిలుస్తారు, సర్వోదయ దినోత్సవం. మరి కానీ మార్టైర్స్ డే అంటే మనకి జనరల్గా March 23 కూడా అని వింటూ ఉంటాం. March 23 కూడా అంటే ఇక్కడ అమరుల దినోత్సవం మనకి ఆప్షన్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుందండి. ఒకవేళ March 23, జనవరి 30 అంటే మనకి 2 కూడా ఇవ్వవచ్చు ఆన్సర్లు. జనరల్గా ఈ మార్టైర్స్ డే, అమరుల దినోత్సవం, దీన్నే సర్వోదయ దినోత్సవం లేదా షహీద్ దివాస్ అంటారు. షహీద్ అంటే అమరులే కదా, అమరులు. మరి March 23 ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? March 23న గతంలో ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ 3 స్వాతంత్ర సమరయోధుల్ని బ్రిటిష్ ప్రభుత్వము ఉరితీసి చంపింది. ఎవరిని? భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. వాళ్ళని March 23న హ్యాంగ్ చేశారు. సో దీన్ని కూడా షహీదీ దివాస్, మార్టైర్స్ డేగా పిలుస్తారు. బట్ ఎనీవే ఆప్షన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. బట్ దేశవ్యాప్తంగా మార్టైర్స్ డేని 30 జనవరిని సెలబ్రేట్ చేసుకుంటారు అఫీషియల్గా. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, ఆపరేషన్ మెగాబురు ఇటీవల మనం న్యూస్లో చూసాము. ఈ ఆపరేషన్ మెగాబురుని ఏ స్టేట్ లాంచ్ చేసింది, ఎందుకు లాంచ్ చేసింది మనం డిస్కస్ చేసుకున్నాం. అది తప్పకుండా ట్రై చేయండి. ఇక పద్మ అవార్డ్స్ విషయానికి వస్తే పద్మ అవార్డ్స్ 2026 ఓవరాల్గా 131 మెంబర్స్కి ఇచ్చారు. 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ. ఇందులో 19 ఉమెన్కి అవార్డ్స్ ఇచ్చారు. మరణించిన తర్వాత 16 మందికి ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ పర్సన్స్, విదేశీయులకి 6 అవార్డ్స్ రావడం జరిగింది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మేఘాలయలో లివింగ్ రూట్ బ్రిడ్జ్, సంపూర్ణత అభియాన్ 2.0 నీతి ఆయోగ్, మేఘాలయ సుగంధ ద్రవ్యాల ఉత్సవం ముంబై, భారతదేశపు మొట్టమొదటి FRP అల్యూమినియం యూనిట్ ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ఫిక్కీ ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్కు కోసం ఒప్పందం, ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ నేత కార్మికుల కోసం, ఎకనామిక్ సర్వే 2025-26 హైలైట్స్, VBAT డ్రోన్స్, UNSC రెజల్యూషన్ 2803, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన యూరోపియన్ యూనియన్, భారత మాజీ హాకీ కోచ్ మరియు ఆస్ట్రేలియన్ గ్రేట్ మైకేల్ నోబ్స్ కన్నుమూత, వరల్డ్ లెప్రసీ డే 30 జనవరి 2026, మార్టైర్స్ డే 30 జనవరి 2026. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.